దుబాయ్ యువరాణి షేక్ లతీఫా అదృశ్యం. కొన్ని నెలల క్రితం మీడియాలో ఈ వార్త బాగా హైలైట్ అయింది. ఏకంగా యువరాణి కనిపించకుండా పోవడంతో అక్కడి ప్రభుత్వం పరువు పోయినట్లయింది. అయితే తెర వెనుక ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీస్తే మాత్రం విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. దుబాయ్ రాజు, ఆ దేశ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ కుమార్తెనే షేక్ లతీఫా. 6 భార్యలున్న రషీద్కు 30 మంది సంతానం. అందులో లతీఫా ఒకరు. పేరుకే రాకుమారి, కానీ ఆంక్షల చట్రంలో ఆమె బందీ. ఆ ఆంక్షలను ఛేదించుకుని స్వేచ్ఛగా ఎగిరిపోవాలని భావించింది. కానీ పరిస్థితులు బెడిసి కొట్టడంతో దొరికిపోయింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతున్న వివరాల ప్రకారం కన్న తండ్రి నుంచే ఆమె తీవ్ర వేధింపులు ఎదుర్కొంది. అధికార దర్పంతో చీకటి గదిలో ఆమెను 3 ఏళ్ల పాటు బంధించి చిత్రహింసలు పెట్టారు. దీంతో ఎలాగైనా దేశం విడిచి పారిపోవాలని నిర్ణయించుకున్న లతీఫా అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు. ఫిన్లాండ్కు చెందిన తన స్నేహితురాలు టీనా జహోనియస్, ఫ్రాన్స్కు చెందిన కెప్టెన్ హెరువ్ జాబర్ట్, మరో 3 సిబ్బందితో కలిసి అధికారుల కళ్లుగప్పి 2018 ఫిబ్రవరిలో వారు ఒక బోటులో దుబాయ్ నుంచి బయటపడ్డారు. అయితే పొరపాటున వారి బోట్ భారత్లోని గోవా జలాల్లోకి ప్రవేశించింది. తీరానికి 20 కిలోమీటర్ల దూరంలోనే వారిని తీరగస్తీ దళం కమాండోలు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఆశ్రయం కోరొచ్చానని ఆమె చెప్పినా భారత అధికారులు ఆమెను తిరిగి యుఏఈ అధికారులకు అప్పగించారు. విదేశీయులు కావడంతో యువరానికి సహకరించిన ఆమె మిత్రులను వదిలేశారు. ఇక అప్పటి నుంచి లతీఫా కష్టాలు రెట్టింపయ్యాయి. కూతురు చేసిన పనితో దేశం పరువు మంటగలిసింది అన్న ఆగ్రహంతో రాజు బిన్ రషీద్ బాహ్య ప్రపంచంతో ఆమెకు సంబంధాలు లేకుండా చేశారు. ఓ దశలో ఆమె అసలు బతికే ఉందా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ క్రమంలోనే ఒకవేళ తాను పట్టుబడితే చంపబడమో, మరింత దుర్భర స్థితిలోకి నెట్టడమో జరుగుతుందంటూ లతీఫా అంతకుముందు విడుదల చేసిన ఓ వీడియో కలకలం సృష్టించింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆమె ఆచూకీ తెలపాలని దుబాయ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా ఆ దేశం స్పందించడం లేదు. పరిస్థితులు తమను దోషిగా చిత్రీకరించడంతో అప్రమత్తమైన దుబాయ్ సర్కార్ ఉన్నట్టుండి యువరాణి ఫోటోలు విడుదల చేశారు. ఆమె ఇంట్లో కుటుంబంతో కలిసి ఉందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల శాఖ మాజీ హైకమిషనర్, ఐర్లాండ్ మాజీ అధ్యక్షుడు మేరీ రాబిన్సన్తో ఉన్న చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్రాలను గత నెల 15న దుబాయ్లో తీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ఫోటోలను వారిద్దరూ సమ్మతితోనే విడుదల చేశామని దుబాయ్ వివరించింది. ఏది ఏమైనా చిలుకను మామూలు పంజరంలో బంధించినా, బంగారు పంజరంలో బంధించినా దాని స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్టే. ఇప్పుడు దుబాయ్ యువరాణి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. గోల్డెన్ స్పూన్తో పుట్టినప్పటికీ లతీఫాకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఆమె పారిపోయే పరిస్థితి తలెత్తేది కాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.